మోడీ షాలకి జీర్ణించుకోలేని విషయం. ఇప్పుడు మే 4th డేట్ ఎందుకు క్రూషియల్ అని చెప్తున్నాను అంటే, మే 4th 5 రాష్ట్రాల ఎన్నికలు రిజల్ట్ మనకు రాబోతుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఇటు ఈస్టర్న్ ఇండియాలో అస్సాం ఒకటి, తర్వాత వెస్ట్ బెంగాల్ ఒకటి. ఈ ఎన్నికల రిజల్ట్లో ఏదైనా బీజేపీకి తేడా వచ్చే అవకాశాలు ఎక్కువ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ లేని రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి ఎక్కువ తేడా అంటే అస్సాంలో అది అధికారంలోకి తప్పకుండా రావాలి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపాలి, లేదా బీజేపీ మోడీ షాలకి చాలా విపత్కర పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే 2027లో గుజరాత్, యూపీ లాంటి చాలా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీని ప్రభావం దాని మీద ఉంటుంది. మోడీ నాయకత్వం ఇంత కాన్ఫిడెంట్గా అక్కడ వర్క్ చేసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది. తర్వాత 2028లో కూడా కొన్ని ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలు చాలా డిసైసివ్. ఎందుకంటే ఇండీ గ్రూప్ కాస్త బలపడుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పుడు తమిళనాడు ఒక్కోటి చూస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, మోడీ మీద ఎలా ప్రభావం ఉండబోతుంది. తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క ఒత్తిడి అందరూ అంగీకరించరు. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి బయట పడిపోయి దెబ్బలాడుకునే పార్టీ కాదు బీజేపీ. అందులో నాయకత్వ పట్యం గట్టిగా ఉంటుంది, క్రమశిక్షణ గట్టిగా ఉంటుంది. 2 దాని ఆ బీజేపీకి మాతృకైన ఎక్కడి నుంచి అయితే బీజేపీ సృష్టించబడిందో అదే సంఘ పరివార్ అంటాం. సంఘ పరివార్లో ఆర్ఎస్ఎస్ కీలకం. ఆర్ఎస్ఎస్తో పాటు విహెచ్పి, బజరంగ్ దళ్, ఇలా సంఘ పరివార్ ఉంటుంది. ఈ సంఘ పరివార్ ఎప్పుడూ కూడా బీజేపీ నాయకత్వం ఎవరు ఉండాలని నిర్ధారిస్తుంది. ఎవరైనా కాస్త మెదిలితే వాళ్ళ తోకలు కూడా కత్తిరించే కెపాసిటీ ఆర్ఎస్ఎస్కి ఉంటుంది. కానీ 2 సార్లు దీని యొక్క గైడెన్స్కి ప్రాబ్లం వచ్చింది. ఒకటి ఎల్కే అద్వానీ, వాజ్పేయి తిరుగులేని నేతలు బీజేపీ. కానీ ఎల్కే అద్వానీ కరాచీ విజిట్ చేసి జిన్నాను పొగుడినప్పుడు ఇంకా ఆయన తోక కత్తిరించింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఎందుకు అంటే ఎల్కే అద్వానీ ఆ తప్పు చేశారంటే ఎల్కే అద్వానీ తప్పేం చేయలేదు, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీకి విరుద్ధం అది. కానీ ఎల్కే అద్వానీ కోరుకున్నదేంటి, బీజేపీని మైనారిటీల్లో కూడా తీసుకెళ్ళాలి అని. అందువల్ల పాన్ ఇండియా ఇప్పటికి కూడా బీజేపీ దేశాన్ని పాలిస్తుంది, కానీ దేశమంతా బీజేపీ లేదు. ఈ కొటేషన్ కూడా బీజేపీ ఈజ్ రూలింగ్ ఓల్ ఇండియా బట్ ఇట్ ఈజ్ నాట్ దేర్ ఇట్స్ ప్రెజెన్స్ అక్రాస్ ది కంట్రీ. ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అండి, ఎందుకంటే సౌత్ ఇండియాలో లేదు. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీని దేశవ్యాప్తం చేయాలి, కాంగ్రెస్ ముక్తి భారత్ చేయాలి. దానిలో భాగంగా ఈయన మైనారిటీస్ని దగ్గర లాక్కోవాలి. ముస్లిమ్స్ కాస్త దగ్గర వెళ్ళాలి, క్రిస్టియన్స్కి దగ్గర వెళ్ళాలి. ఇదే నష్టం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఎన్నికల్లో చూడబోతుంది.